నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను పర్వీన్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ మమతా బెనర్జీపై దాడి కేసును పరిశీలిస్తున్న ఈసీ నేడు తుది నిర్ణయం తీసుకోనున్న ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీయేతర పార్టీలను గెలిపించాలి బెంగాల్ పర్యటనలో రాకేష్ టిఖాయిత్ పిలుపు శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండపు కట్టాలి బీజేపీ ఎమ్మెల్యేలను బండి సంజయ్ దిశానిర్దేశం మున్సిపల్ ను వైసీపీదే విజయం ధీమా వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప బలపడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొర్మనపాలెంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 5 కేరన్ డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఈ నెల 10వ తేదీన జరిగిన దాడి ఘటనపై నేడు తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలావన్ బందోపాయ్ నుంచి ఎన్నికల పరిశీలకుల నుంచి వివిధ అధ్యాయాన్ని వెల్లడించింది. వీటిపై నేడు సమావేశమైన చర్చించి ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రకటించింది. దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక సమగ్రంగా లేదని తెలిపింది. మమతా బెనర్జీపై దాడి నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఈసీ 2 ఎన్నికల పరిశీలకులను కూడా పంపిణీచింది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టిఖాయిత్ పిలుపునిచ్చారు. కోల్కతా నందిగ్రామంలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయతీలలో ఆయన మాట్లాడారు. బీజేపీని ఓడించే అభ్యర్థులకే ఓటు వేయాలని తన మద్దతుదారులను కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా బీజేపీదే ఇది ఒత్తిడిని పెంచుతుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీ భూములను బడా కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుంది, దేశాన్ని పారిశ్రామికవేత్తలకు అప్పగించి మీ జీవితాలను ప్రమాదంలోకి నెడుతుందని అని పేర్కొన్నారు. బీజేపీని అబద్ధాల పార్టీగా అభివర్ణించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయించింది. అందులో భాగంగానే బెంగాల్లో బహిరంగ సభ్యులు పోరాటం చేశారు. సభలో మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. हमारा ये है कि जो भी सरकार के लोग आए, जो भारत सरकार के लोग हैं वे यहाँ पर आए, वे एक मुट्ठी अनाज मांग रहे हैं यहाँ से, तो ये कहें कि दिल्ली में किसान आंदोलन कर रहा है, अनाज की बिक्री कैसे होगी, एमएसपी पे कैसे हमारी खरीद होगी, उस पर कानून बना दो। लेकिन आप तो कह रहे हैं सरकार को ढूंढने आए हैं बंगाल में। भाई हमें तो नहीं मिल रही, लेकिन किसानों को तो मिल रही हो, इनके पास तो जाएगी। लेकिन आपने ये भी कहा है कि बीजेपी को हराना है, टारगेट ये है। हाँ, और क्या है टारगेट हमारा? भाई इसको वोट मत दो, ये बात नहीं मान रही किसानों की। लेकिन बंगाल का चुनाव है, आपने कहा कि ममता बनर्जी को इन्होंने चोट लगाई, घायल करके उसको बैठा दिया। बताया, हमने टीवी में देखा, महिला थी, यहाँ की मुख्यमंत्री थी, वो उसका चोट मार दी, अस्पताल में भर्ती है। बंगाल की जनता से आप अपील करने आए हैं कि बंगाल की जनता से अपील ये है कि भाई ये ठगी है, कंपनी की सरकार है। अगर किसी पार्टी की सरकार होती तो आप वोट दे देते, पार्टी की तो सरकार है नहीं, ये तो कंपनी चला रही सरकार को, तो उन कंपनी के विरोध में हम हैं। कि आप बीजेपी को वोट ना देने की अपील कर रहे हैं, और सरकार मिले तो आपको बताएंगे। हाँ, सरकार अगर मिले किसी को तो हमारी बात जरूर करवाइए। तो किसान नेता राकेश टिकैत कह रहे हैं कि ये सियासी दल नहीं, बीजेपी सियासी दल नहीं, दरअसल ये तो एक कंपनी द्वारा चलाई जा रही सरकार है और कंपनी के ही वो खिलाफ है। कुछ और खबरें बस थोड़ी देर में। Presenting V News app available on Google Play and App Store. Download it now.
శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని భైంసా అల్లర్లు నిరుద్యోగ వృత్తి ఉద్యోగుల పీఆర్సీ అంశాలని నిలవెత్తాలని భాజపా నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో ఎమ్మెల్యేలు రాజాసింగ్ రఘునందరావు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సంజయ్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. అనంతరం రఘునందరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం నానాటికి బలపడుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. ఇప్పటికే కుర్మనుపాలెం జాతీయ రహదారిపై స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పోరాట కమిటీ సారథ్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లే ముందు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కుర్మనపాలెం కూడలి నుంచి గాజువాక వరకు నేడు 5K రన్ చేపడుతున్నారు. అలాగే 15వ తేదీన పరిపాలనా భవనం వద్ద ధర్నా 20న కేంద్ర కార్మిక సంఘాల సారథ్యంలో ఢిల్లీలో అఖిల పక్షాల నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి రాజశేఖర్ తెలిపారు.
కుతుబ్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్లో ఘనంగా 26వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్క్యూబ్ సిఇఓ ఇన్స్టేట్ ఓడి డాక్టర్ శాలిని లాల్తో పాటు విజ్ఞాన జ్యోతి కళాశాల అధ్యక్షులు డాక్టర్ డిఎన్ రావు, విజయం డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్లు హాజరై మొదట జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవం ప్రారంభించారు. తనను విజయం 26వ పీజీడీఎం స్నాతకోత్సవానికి ఆహ్వానించినందుకు ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కు శాలిని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల కెరీర్లో భాగంగా ఎదిగే సమయానికి ఇందులో సాంకేతిక పరిజ్ఞానం మరింత బాగానే పెరిగిపోయిందని అవకాశం ఉంటుందని, సాంకేతిక అనేది ఇది ఎక్కువ ప్రాధాన్యత చెంది సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను సిఫార్లను అర్థం చేసుకుని వివరించడంలో విద్యార్థుల పాత్ర ఎక్కువ ఉంటుందని ఆమెను తెలిపారు. And Chairman Vigyan Jyoti Institute of Management, Shri Kodip Durga Prasad, IPS, retired, Joint Secretary Vigyan Jyoti, and Dr. Durga Prasad, Director VJI. Thank you, Director Durga Prasad, for inviting me to be part of this 26th congregation today. My warmest thanks and congratulations to the faculty and the staff of the Institute. A special thanks to Dr. Pooran Dilwar for reaching out to me. However, today, the 13th of March 2021 belongs to the class of 2020 at CAST. So congratulations, dear parents. The joy of seeing your children shine is a joy unparalleled in the universe. You know, even every little thing I do, they're really not all that different from the parents who are watching their 10-year-olds play soccer and cheering from the sidelines. Sometimes it actually embarrasses me when they share every little thing that I do in their WhatsApp groups, but I know that it's their love that is in fact the wind beneath my wings. So students, when you get back, thank your parents, give them a hug. They have put in love, energy and care that you will only begin to understand when you yourself are a parent. So now let me share a little secret. అడవుల జిల్లా ఆదిలాబాద్లో పచ్చని ప్రకృతి నడుమన కిలకిలలాడే పక్షుల పలుకులు, గంతులు వేసి జంతువుల పరుగులు చూపరులను మనసును దోచుకుంటాయి. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పుచ్చెర జలపాతానికి వెళ్లే మార్గంలో మనుబోతుల గుంపు సందడి చేసింది. ఒకేసారి 40 వరకు మనుబోతుల గుంపు రోడ్డు దాటుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అయితే కొన్ని మనుబోతులు బీటీ రోడ్డు దాటలేక ఇబ్బంది పడ్డాయి. అయితే ప్రతి మనబోతులు గుంపుకు ఒక మగ మనబోతు నాయకత్వం వహిస్తుంది. మగ మనబోతు మొత్తం గుంపును ఆహారం, క్రూర జంతువుల నుండి సంరక్షణ, సంభోగం వంటి బాధ్యతలను చూచుకుంటుంది. ఇప్పుడు ఎందుకై మంచిగా అది. అవునవునవును సూపర్ వస్తున్నాయి కాక. నువ్వైతే వచ్చినాక తెచ్చుకుందాం. సరే అరే సరే రైట్. ఇప్పుడు ఎందుకై మంచిగా అది. అవునవునవును సూపర్ వస్తున్నాయి కాక. నువ్వైతే వచ్చినాక తెచ్చుకుందాం.
సరే సరే. అరే రే రే. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శ్మశాన కొల్ల జాతర వేడుకలు ఘనంగా ముగిశాయి. కుప్పం పట్టణం కొత్తపేటలోని నెలకొన్న అంగాల పరమేశ్వరి జాతరలో భాగంగా ఆలయంలో వారు అమ్మవారికి అత్యంత వైభవంగా కొలువు తీర్చి భక్తులను దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్మశాన కొల్ల ఉత్సవాన్ని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకువెళ్లారు. ఈ శ్మశాన కొల్ల సేవ జాతర ఉత్సవంలో స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆదోని ప్రజలకు ఫ్లోరైడ్ రహిత మంచినీరు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పనిచేస్తారని కమిషనర్ ఆర్జీవి కృష్ణ అన్నారు. ఆయన ఆదోనిలోని పలు వార్డులలో పర్యటించారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ నీళ్లపై అనుమానాలు లేకుండా ఆ నీటిని తాగవచ్చని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఆదరణ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఆర్జీవి కృష్ణ సార్ మరియు ఆదరణ మున్సిపల్ సత్యనారాయణ సార్, ఈసీ సురేష్ సార్, ఈసీ రాజశేఖర్ రెడ్డి సార్ ఆదేశానుసారంగా ఇద్దరం మంచినీటికి క్లోరిన్ పరీక్షలు ఆజం ఖాజాగడ్డ వద్ద ఫ్లోరోస్కోప్ ద్వారా క్లోరిన్ పరీక్షలు నిర్వహించినాము. క్లోరిన్ 0.2 ppm ఇద్దరం మంచినీటికి ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మమతా బెనర్జీపై దాడి కేసును పరిశీలిస్తున్న ఈసీ, నేడు తుది నిర్ణయం తీసుకోనున్న ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఇతర పార్టీలను గెలిపించాలి, బెంగాల్ పర్యటనలో రాకేష్ టికాయత్ పిలుపు. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగొట్టాలి, బీజేపీ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ దిశానిర్దేశం. మున్సిపాల్లోనూ వైసీపీదే విజయం, ధీమా వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.
బలపడుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొర్మనపాలెంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 5K రన్. ఇంతటికి వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.